నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఇక కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము. అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. సో, నెక్స్ట్ ఇంకా వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఇక్కడ 8థ్ అనేది ఈసారి ఫోకస్ ఏరియా అయిందనమాట. ఎందువల్లంటే మీ ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు అష్టమ స్థానంలో ఈ మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు సవ్య దిశలో గోచార సంచారం చేస్తాడు. సో, కాబట్టి అష్టమ స్థానం అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందనమాట. ద్వితీయ పంచమ స్థాన కారకత్వాలు కూడా. సో, 8థ్ అంటే ఏంటి? అష్టమ స్థానం అంటే ఇక్కడ మీకు ఈ యొక్క అకల్ట్ యాక్టివిటీస్ అంటే గుప్త విద్యలు అండ్ మీ యొక్క రీసెర్చ్‌కి సంబంధించింది, గుప్త విద్యలకి సంబంధించింది అండ్ మీ యొక్క ఫైనాన్షియల్ షేరింగ్‌కి సంబంధించింది కావచ్చు. మీ ఈ యొక్క స్పౌస్, మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని వాళ్ళ ఫ్యామిలీ యొక్క వెల్త్‌కి సంబంధించి వారి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ యొక్క వెల్త్‌కి సంబంధించి అండ్ ఇలాంటివి. అండ్ ముఖ్యంగా మీ జీవితంలో ట్రాన్స్‌ఫర్మేషన్స్, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సడన్ విషయాలన్నీ కూడా అష్టమ స్థానం అనేది మనకు సూచిస్తుందనమాట. సో, ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా గురుగ్రహం అనేది మీకు వక్రించడం ఆపి సవ్య దిశలో తిరగడం వల్ల ఫస్ట్ జరిగేది రికవరీ ఫ్రమ్ అబ్‌స్టాకిల్స్. అంటే ఏంటంటే మీకు ఆగిపోతున్న పనులు కావచ్చు, ఈ యొక్క అడ్డంకులు కావచ్చు, అడ్డంకులన్నీ కూడా ఎక్కువగా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే అబ్‌స్టాకిల్స్ అంటే అడ్డంకులు. సో, అబ్‌స్టాకిల్స్ ఖచ్చితంగా బాగా తొలగుతాయి. అష్టమ స్థానం అడ్డంకులకు సంబంధించిన స్థానం. సో, ఈ పంచమ స్థానం పూర్వపుణ్యానికి సంబంధించింది అండ్ త్రికోణ స్థానం అవుతుందన్నమాట. సో, అక్కడ అది గురుడు మళ్ళీ అత్యంత శుభగ్రహం. సో, అక్కడ గురుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా అష్టమ స్థాన కారకత్వాలు అనేది కొంచెం తగ్గుతాయి. కొంచెం ఆ యొక్క పవర్ తగ్గుతుంది. సో, ఖచ్చితంగా అడ్డులు, ఈ యొక్క బ్లాక్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో, బాగా విపరీతంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది క్రష్ అయిపోతున్న వారు, ఈ గురుడు ఈ యొక్క రెట్రోగ్రేడ్ ఫేజ్‌లో వక్రించిన ఫేజ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బిల్డ్ అయ్యి ఉంటాయి. అవన్నీ కూడా ఫేడ్ ఔట్ అయిపోతాయి. అంటే ఏంటంటే అవన్నీ కూడా పోతాయన్నమాట కంప్లీట్‌గా. సో, ఎందుకంటే ఈ ద్వితీయాధిపతి, ధనస్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. అక్కడ వక్రించడం ఆపేశాడు కాబట్టి. సో, ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా బాగా తగ్గుతాయి. నెక్స్ట్ ఇంకా మీకు ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది. ఇంట్యూషన్ అంటే ఏంటంటే మీరు ఒక విషయం జరుగుతుందని ఊహించుకోవడం ఉంటుంది చూడండి. లైక్ పలానా ఈ ఈ టైంలో ఈ పర్సన్ నాకు ఫోన్ చేయొచ్చు. ఈరోజు ఈ పర్సన్ నన్ను కలవచ్చు. మేబీ ఇప్పుడు ఈ ట్రావెల్ చేస్తే నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇట్లా ఇంట్యూషన్స్ అంటారనమాట. ఇవన్నీ కూడా గట్ ఫీలింగ్ అంటారు. ఓకే. మీకు ముందే కొంచెం సెన్సెస్ తెలియడం అనమాట. సో, ఆ ఇంట్యూషన్స్, ఆ గట్ ఫీలింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ యొక్క పర్సనల్ సేఫ్టీకి కావచ్చు, మీ యొక్క బిజినెస్ అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించి కావచ్చు. ఇలాంటి విషయాలు బిజినెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, మీ పర్సనల్ సేఫ్టీ అండ్ పర్సనల్ సేఫ్టీ అంటే ఇదే ఇంకా డ్రైవింగ్, ఇంకా కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ ఎందుకంటే అష్టమ స్థానం యాక్సిడెంట్స్ కావచ్చు కాబట్టి. సో, ఇట్లా ఈ యొక్క పర్సనల్ సేఫ్టీకి సంబంధించి ఇలాంటి విషయాల్లో కొంచెం ఆ యొక్క గట్ ఫీలింగ్, ఆ ఇంట్యూషన్ అనేది బాగా పెరుగుతుందనమాట. సో దట్ మీరు కొంచెం కొన్ని విషయాల్లో సేవ్ అవ్వబడతారు ఆటోమేటిక్‌గా. అండ్ ఈ యొక్క ఇన్‌హెరిటెన్స్ గెయిన్స్ గానీ, ఇన్స్యూరెన్స్ గెయిన్స్ అంటే ఈ యొక్క ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ ఉంటాయి గదా! మెడికల్ క్లెయిమ్స్ అని, కార్స్‌కి సంబంధించి ఇట్లా ఇన్స్యూరెన్స్ డబ్బులు కలిసి రావడం కావచ్చు. మీ యొక్క పర్సనల్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి కూడా. సో, ఇన్స్యూరెన్స్ మనీ కలిసి రావడం కానీ, అండ్ ఇంకా ఈ యొక్క వారసత్వ ఆస్తులు కలిసి రావడం గానీ, ఇన్‌హెరిటెంట్ గెయిన్స్ అనేది రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ మీ యొక్క పార్ట్నర్ యొక్క గ్రోత్ కూడా బావుంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు, వారికి సంబంధించి వారి యొక్క మనీ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. వారి మనీ ఇంప్రూవ్ అవ్వడం ద్వారా మీకు కొంచెం సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కూడా వస్తుందన్నమాట ఫర్ ష్యూర్‌గా. అండ్ అక్కల్ట్ అండ్ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి ఎక్సలెంట్ టైమ్ పీరియడ్. ఎవరైతే అస్ట్రాలజీ నేర్చుకుంటూ ఉన్నారో, సైకాలజీ కావచ్చు, అస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ, రీకీ హీలింగ్స్, ప్రాణిక్ హీలింగ్స్, ఇంకా ఈ ఎనర్జీ హీలింగ్స్ ఇట్లాంటివి అండ్ లేదంటే ఏదైనా డీప్ రీసెర్చ్ ఓరియెంటెడ్ టాపిక్స్, డీప్ రీసెర్చ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారికి ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో బూస్టింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా రీసెర్చ్ కావచ్చు, మీరు నేర్చుకుంటున్న టాపిక్స్ కావచ్చు, రియల్ లైఫ్‌లో అప్లై చేయగలిగేంత స్ట్రెంత్ అనేది అవుతాయన్నమాట. అంత నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారనమాట ఫర్ ష్యూర్‌గా.
నెక్స్ట్ ఇంకా హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పర్టికులర్గా యాక్సిడెంటల్ డ్యామేజెస్ అయిన వారికి, ఈ రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకేదన్నా నార్మల్గా కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి అయ్యున్న వారికి ఏంటి అంటే పర్టికులర్గా ఈ టైంలో హీలింగ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే అష్టమస్థానం యాక్సిడెంట్స్కి సంబంధించింది. అక్కడ మీ పంచమాధిపతి ఉన్నాడు. రోగస్థానానికి వ్యయ స్థానాధిపతి అయిన పంచమాధిపతి అక్కడ ఉన్నాడు అనమాట, అష్టమ స్థానంలో, యాక్సిడెంట్ స్థానంలో. సో కాబట్టి ఖచ్చితంగా క్రోనిక్ ఇష్యూస్, అష్టమ స్థానం క్రోనిక్ కూడా బీపీ, షుగర్ ఫ్లక్చుయేషన్స్, హెవీ ఇష్యూస్, ఇట్లాంటివి ఏమన్నా సరే క్రోనిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా హీల్ అవుతాయి. హెల్త్ పరంగా చాలా మంచి టైం పీరియడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈసారి అనేది. అండ్ మంచి హాస్పిటల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కానీ, మంచి హాస్పిటల్స్ అనేది మీకు దొరకడం కానీ, మంచి డాక్టర్స్ పరిచయం అవ్వడం కానీ, వారి ద్వారా మీ హెల్త్ ఇష్యూస్ తీరడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే పంచమ దృష్టి మీకు వేస్థానం పైన ఉంది కదా, వేస్థానం అంటే మీకు ఇక్కడ హాస్పిటల్స్కి సంబంధించిన స్థానం అనమాట. సో ఇదనమాట మీకు 5 to 6 యూనిక్ హైలైటెడ్ ప్రెడిక్షన్స్ అయితే. సో వీటిని ఫాలో అవ్వండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తున్నట్టు ఉగాది ఫలితాలు అనేది చాలా హైలైటెడ్ ప్రెడిక్షన్స్ మన ఛానల్లో ఈసారి రాబోతున్నాయి. సో చాలా మంచి ప్రెడిక్షన్స్ అనమాట అవి. సో అవి కూడా తీసుకొస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఒక 5 to 10 seconds తర్వాత మీకు ఒక యాడ్ ప్లే అవుతుంది. మన ఆస్ట్రాలజీ కోర్స్కి సంబంధించి బ్యాచ్ 2 సంబంధించిన యాడ్ అనమాట. సో అది చూడండి. సో మీకు చూసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్గా ఆ వీడియోలో యాడ్లో మీకు కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ ఫీజ్, కోర్స్ సిలబస్ అన్నీ కూడా ఉంటాయి. అన్నీ చూడండి. అండ్ ఈ యొక్క బ్యాచ్ అనేది మార్చి 2nd week నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక మంచి ముహూర్తంలో వీక్లీ 3 classes అయితే ఉంటాయి. సో ఇది చూసి మీకు అంతా ఇంట్రెస్ట్ ఉండి, అంతా నచ్చి నిజంగా ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారనమాట. సో ఈ కోర్స్ తర్వాత బిగినర్ లెవెల్ నుండి ప్రెడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇదనమాట కంప్లీట్గా డీటెయిల్స్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000. అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.